ఒక తప్పుడు వార్త రాశారు. గతంలో ఆయనపై ఒక కేసు ఉంది 12 ఏళ్ల క్రితం, అప్పుడు ఒకసారి బైండ్ ఓవర్ చేశారు. ఇప్పుడంట ఇసుక అక్రమ రవాణాన్ని ప్రశ్నించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారంట. ఇసుక అక్రమ రవాణా వైసీపీ వాళ్ళు చేస్తున్నారని చెప్పి ఈనాడు రాశారు. ఇంతకంటే ఇంకా మీరు దిగజారలే కానీ మీ పత్రిక. దీనికి సంబంధించి లోకేష్ నిన్న ఒక ట్వీట్ చేశాడు. ఏమని? విరూపాక్షి గారికి సంబంధించి ఎమ్మెల్యే విరూపాక్షి అంట మహిళ బట్టలు చించాడని చెప్పి నారా లోకేష్ మళ్ళీ ఒక తప్పుడు ప్రచారం స్టార్ట్ చేశారు. అంటే మీరు ఎంతకంటే ఇంకా దిగజారలే అన్న ప్రతిసారి దిగజారిపోతానే ఉంటారు. మీరు కానీ మీ పార్టీ కానీ ఒరిజినల్ గా మీ వీడియోలు కూడా బయటకు వచ్చినా కూడా ఇంకా సిగ్గు లేకుండా ఇంకా బుకాయిస్తున్నారంటే ఇంకా మిమ్మల్ని ఏమనాలో అది మీ విజ్ఞతకి వదిలేస్తున్నా. అయినా మీ తల్లి గారినే రాజకీయంగా లాగి వాడుకున్నటువంటి దుర్మార్గులు మీరు, మీ నాన్న, అదే విధంగా మీ తెలుగుదేశం పార్టీ. సో మీరు ఇలాంటి వీడియోలో చేస్తారు. సో ఇలాంటివే చేస్తారు మీరు. ఎందుకంటే మీకు అలవాటే, మీకు మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయటము. ఏదైతే మీ తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు ఎలా సంపాదించారో అందరికీ తెలుసు కదా. మహిళల్ని అడ్డం పెట్టుకునే కదా తెలుగుదేశం పార్టీని మీరు జయప్రదంగా ఏదైతే సాధించింది. తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీ అకౌంట్ ని, తెలుగుదేశం పార్టీ గుర్తుని, ఇవన్నీ ప్రజలకు తెలియవనుకుంటున్నారు నారా లోకేష్ గారు. అసెంబ్లీలో మీ తల్లి గారిని అనకపోయినా కూడా ఏదో అన్నారని చెప్పి ఏడ్చి రాజకీయంగా మీ తల్లి భువనేశ్వర్ గారిని రోడ్డు మీదకి లాగి మీరు కదా రాజకీయంగా లబ్ధి పొందింది మీ పార్టీ కదా. సో మీరు ఎంతకైనా తెగిస్తారు, ఎంతకైనా దిగజారిపోతారు అనేది వాస్తవం. కర్నూలు జిల్లా ఆలూరులో మీ తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగరాజు వాళ్ళ భార్యని బట్టలు చించేటటువంటి వీడియో దొరికినా కూడా మీరు ఇంకా అడ్డంగా బుకాయిస్తా ఉన్నారు అని అంటే ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది అసలు ఇలాంటివి చేయమని మీరే ప్రోత్సహించారేమో. మీరే ఫోన్ చేసి చెప్పుంటారు, నాగరాజు నీ పెళ్ళాం బట్టలు ఒప్పదీసే, నువ్వు అది ఎమ్మెల్యే ఒప్పదీశాడని చెప్పి మనం కేసు పెడదామని చెప్పుంటారు. ఎందుకంటే మీరు నా ట్వీట్ పెడితే ఇదే అర్థమవుతుంది. మీ దిగజారుడుతనం, మీ బతుకేందో అక్కడే అర్థమవుతున్నారా లోకేష్ గారు. మీ రాజకీయం అంతా ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని చేయటమే. ఆడవాళ్ళని అడ్డం పెడతారు, ఆడవాళ్ళని ప్రయోగిస్తారు, ఆడవాళ్ళ మీద చేస్తారు. ఆఖరికి నరేంద్ర మోడీ గారి భార్యని, తల్లిని కూడా వదలనటువంటి నీచులు మీరు. పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టిస్తారు మీరు, లక్ష్మీపార్వతి గారి మీద దుష్ప్రచారం చేస్తారు, రోజా గారి మీద దుష్ప్రచారం చేస్తారు, జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని తిట్టిస్తారు, గీతాంజలి అనేటటువంటి మహిళను చంపేస్తారు మీరు. చిన్న పాప మేఘనాన్ని కూడా వదలలేదు కదా మీరు. మేఘన అనేటువంటి దొండపాటు సంబంధించినటువంటి స్కూల్లో మేఘన అనేటటువంటి చిన్న పాపను కూడా వదలనటువంటి దుర్మార్గులు. మీ బతుకంతా భారతమ్మ గారి మీద దుష్ప్రచారం చేస్తారు, వాళ్ళ పిల్లల మీద దుష్ప్రచారం చేస్తారు. మహిళలను అడ్డం పెట్టుకొని లేదంటే మహిళల మీద దుష్ప్రచారం చేసేటటువంటి పార్టీ మీ పార్టీ మీరు. అందుకని మీరు ఇంకా దిగజారిపోతున్నారు. రోజుకి వీడియోలో అడ్డంగా దొరికినా కూడా సిగ్గు లేకుండా మళ్ళీ మీరు మాట్లాడుతున్నారంటే మీ బతుకేంటో, మీ దిగజారుతనం ఏంటో ఇక్కడే అర్థమవుతుంది. మీ తండ్రి, మీరు, మీ తెలుగుదేశం పార్టీ అంత నీచమైన వాళ్ళు, దుర్మార్గులు ఇంకెవరో ఉండరని మరొకసారి నారా లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ నిరూపించుకున్నందుకు సంతోషం. అలానే చెయ్యండి, మీరు అలానే చేయటం కావాలి. మీ దుర్మార్గాలు ప్రజలకు రోజు రోజుకి అర్థమవుతా ఉన్నాయి. ఖచ్చితంగా ఒక రోజు అంటూ వస్తుంది నారా లోకేష్ గారు. ఆ రోజు ఖచ్చితంగా మీరు బాధపడకపోతే అడగండి. ఈ మహిళల పాపం, ఎందుకంటే మీరు మహిళలను అడ్డం పెట్టుకొని, ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని మీరు చేసినటువంటి పాపం ఖచ్చితంగా మాత్రం ఒక రోజు తగిలిద్దన్న విషయం గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా.